300. స్టార్టింగ్ లోనే కొంతమంది స్పార్టన్స్ కనిపిస్తారు. వీళ్ళ చేతిలో చిన్న బిడ్డ కూడా ఉంటుంది. ఈ స్పార్టన్స్ ఆచారంలో మెయిన్ గా ఉండేది పుట్టిన బిడ్డకి ఏదైనా లోపం ఉంటే, లేకపోతే మెంటల్ కండిషన్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ బిడ్డని అక్కడే చంపేస్తారు. అంటే ఆ బిడ్డకి స్పార్టన్స్ లో స్థానం ఉండదు. స్పార్టన్స్ కి వాళ్ళు చేసే యుద్ధమే వాళ్ళ శ్వాస. వాళ్ళ దేశం కోసం, ఫ్యామిలీస్ కోసం ప్రాణం ఇవ్వాల్సి వచ్చిన వెనుకాడరు. ఇక్కడే మనకి ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ ని చూస్తాం. తన పేరు లియోనైడర్స్. తన వయసు ఇప్పుడు 7 సంవత్సరాలు ఉంటుంది. స్పార్టన్స్ లో చేరాలంటే ఆ బిడ్డకి కఠినమైన శిక్ష కోసం 7 సంవత్సరాల వయసు ఆ బిడ్డకి రాగానే తల్లి నుంచి దూరంగా పంపించేస్తారు. అలాగే ఈ శిక్షణలో ఎంత రక్తాన్ని అయితే చిందిస్తారో అంతకంటే తక్కువ రక్తాన్ని యుద్ధం వచ్చినప్పుడు చిందిస్తారు. అంటే అంత కఠినమైన శిక్షని తీసుకుంటారు. అలా ఆ కుర్రాన్ని కొట్టి కొట్టి రాయిలా మారుస్తారు. తన ఎదురుగా మనిషి వచ్చినా లేదా క్రూరమైన మృగం వచ్చినా ఏమీ పీకలేదు. తర్వాత లియోనైడర్స్ కి 10 సంవత్సరాలు వస్తాయి. ఒకరోజు తనని మంచు కురిసే రాత్రి భయంకరమైన అడవిలో ఒంటరిగా వదిలేస్తారు. అప్పుడు తన ముందుకి ఒక భయంకరమైన తోడేలు వస్తుంది. దాని కళ్ళు లావాలా మరుగుతూ ఉంటాయి. కానీ లియోనైడర్స్ కి మాత్రం ఎలాంటి భయం ఉండదు. దాన్ని చంపాలన్న మాట మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటుంది. వెంటనే పక్కన ఉన్న ఒక గుహలోకి వెళ్తాడు. తన వెనకే ఆ తోడేలు కూడా వస్తుంది. అలా అది లోపలికి వచ్చి మధ్యలో ఇరుక్కుపోతుంది. అప్పుడే లియోనైడర్స్ టైం చూసి తన బల్యాన్ని ఆ తోడేలు నోట్లో దింపుతాడు. దాంతో అది చనిపోతుంది. తర్వాత రోజు తిరిగి స్పాటాకి వస్తాడు. తన ధైర్యాన్ని చూసి అందరూ లియోనైడర్స్ ని అక్కడ కింగ్ గా ప్రకటిస్తారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. లియోనైడర్స్ కి పెళ్లి అవుతుంది. తనకి కొడుకు కూడా పుడతాడు. ఇప్పుడు తన కొడుక్కి 6 సంవత్సరాలు వస్తాయి. అప్పుడే తెరాన్ అనే వ్యక్తి లియోనైడర్స్ దగ్గరికి వచ్చి చెప్తాడు, పారస్ కి సంబంధించిన దూత నీతో మాట్లాడడానికి వచ్చాడు అని. దాంతో లియోనైడర్స్ కూడా వాడితో మాట్లాడడానికి వెళ్తాడు. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? స్పాటా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి. కానీ చెప్పే ముందు బాగా ఆలోచించి చెప్పండి. ఏదైనా స్పాటా గురించి తప్పుగా మాట్లాడితే దానికి సమాధానం కూడా మరి గట్టిగా చెప్పాల్సి ఉంటుంది అంటాడు. అప్పుడు ఆ దూత 2 మాటలు అంటాడు, నేల ఇంకా నీరు అని. ఆ మాట వినగానే లియోనైడర్స్ వైఫ్ మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆ దూత, ఇద్దరు మగళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆడది మధ్యలో రాకూడదని మీకు తెలీదా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే లియోనైడర్స్ తనని పక్కకు తీసుకువెళ్లి అంటాడు, నువ్వు ఏదైతే ఇప్పుడు అడిగావో దానికి బదులుగా నేను నీ ప్రాణం తీయగలను అంటాడు. అప్పుడు ఆ దూత, నేను పారస్ కింగ్ తరపు నుంచి వచ్చాను. తన దగ్గర కొన్ని లక్షల్లో సైన్యం ఉంది. వాళ్ళందరూ మీ రాజ్యం పైకి బాణాలు గురిపెడితే ఆ దాడిలో మీ ఉనికే లేకుండా పోతుంది అంటాడు. మీ శవాల దగ్గర ఏడవడానికి ఒక్క ప్రాణం కూడా మిగలదు. లియోనైడర్స్, నీకు ఆలోచించుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నా. మీ నేలని నీళ్ళని మా సొంతం చేయండి. అలాగే మా కింగ్ జెరాక్సిస్ కాళ్ళ దగ్గర పడి ఉండండి. అప్పుడే మా దయగల కింగ్ జెరాక్సిస్ మీ స్పాటాని సంపన్న నగరంగా మారుస్తాడు అంటాడు. ఆ మాట వినగానే లియోనైడర్స్ కి రక్తం సరక్ సరక్ అని మరుగుతూ ఉంటుంది. ఒక్క తన్నుతో వాని పక్కన ఉన్న బావిలోకి పడేస్తాడు. ముందుగా వాడు చేసిన తప్పేంటంటే స్పాటాకి వచ్చి భయపెట్టడం, అలాగే తన ముందే తన భార్యని మర్యాద లేకుండా మాట్లాడడం. ఇక ఇప్పటి నుండే ఒక పెద్ద యుద్ధం మొదలవబోతుంది స్పాటాకి ఇంకా కింగ్ జెరాక్సిస్ కి మధ్య. ఈ స్పాటాలో ఒక నియమం ఉంటుంది. ఏంటంటే యుద్ధం మొదలవడానికి ముందు స్పాటాలో ఉన్న కొంతమంది గురువుల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అందుకే లియోనైడర్స్ ఆశీర్వాదం కోసం కష్టపడి అక్కడికి వెళ్తాడు. వాళ్ళందరూ చూడ్డానికి దరిద్రంగా కురూపిల్లా ఉంటారు. అప్పుడే లియోనైడర్స్ యుద్ధంలో తను చెయ్యబోయే ప్లాన్ గురించి మొత్తం చెప్తాడు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ ఆశీర్వాదం కావాలి అంటాడు. దాంతో వాళ్ళు, నీకు మంచి జరగాలని మేం కూడా కోరుకుంటున్నాం, కానీ దానికి బదులుగా మాకు ఏం ఇస్తావు అంటారు. అప్పుడు ఆ గురువు అంటాడు, మేము నీకు మద్దతు ఇవ్వాలంటే పార్టికల్స్ తో మాట్లాడాలి అని. ఇక్కడ జరిగేది ఏంటంటే స్పాటన్స్ లో ఉన్న ఒక అందమైన అమ్మాయిని తీసుకువచ్చి ఆ అమ్మాయి ద్వారా దేవుడితో మాట్లాడుతున్నట్టు ఆ అమ్మాయిని పావులా వాడుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. లియోనైడర్స్ కూడా యుద్ధం గెలవడానికి వాళ్ళు చెప్పినట్టే ఏదైనా చేస్తాడు.
అలా ఒక స్పాటాలో ఉన్న అందమైన అమ్మాయిని తీసుకువచ్చి వాళ్ళకి అప్పగిస్తాడు. కానీ ఆ కామందులు దేవుడితో మాట్లాడదామని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళకి గులాంగా మార్చుకుంటారు. అప్పుడే లియోనైడస్ అంటాడు, మనం యుద్ధంలో గెలవడానికి ఎంత శాతం ఉంది అని. దానికి ఆ గురువులు, ఈ కాలంలో స్పాటన్స్ యుద్ధాలు చేయరు, ఉత్సవాలు జరుపుకుంటారు, అందుకే మీరు యుద్ధం గురించి మానేసి పండగ చేసుకోండి అంటాడు. ఆ మాట వినగానే లియోనైడస్ కి పిచ్చ కోపం వస్తుంది. నా కొడుకులు నా ప్రజల్ని, నేలని, నీళ్ళని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటప్పుడు అన్ని మూసుకొని మూల కూర్చోవాలా? మీలాంటి ముసలి ముండలు చెప్పిన మాటల్ని నేను అస్సలు విననని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు లియోనైడస్ తన రాజ్యంలో ఉన్న శక్తివంతమైన 300 మంది యోధుల్ని యుద్ధం కోసం సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ 300 మందితో కింగ్ జెరాక్సిస్ దగ్గర ఉన్న లక్షల్లో సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరతాడు. అంతలో థేరాన్ అక్కడికి వచ్చి లియోనైడస్ తో అంటాడు, నీకు గురువులు యుద్ధానికి వద్దని చెప్పారు కదా, అయినా నువ్వు యుద్ధానికి ఎందుకు వెళ్తున్నావు అంటాడు. దానికి లియోనైడస్, నేను యుద్ధానికి వెళ్ళడం లేదు, ఉత్తరాన కుంతల జలపాతం అని ఉందంట, అక్కడ నేను సేద తీరడానికి వెళ్తున్నాను. ఈ 300 మంది నేను జలకాలాడుతుంటే నాకు కాపలాగా ఉంటారు అంటాడు. తను చమత్కారంగా మాట్లాడుతున్నాడని థెరన్ అర్థం చేసుకుంటాడు. నిజానికి థెరన్ కింగ్ జెరాక్సిస్ తో కలిసిపోయి ఉంటాడు. వాడు జెరాక్సిస్ దగ్గర ఉన్న గోల్డ్ ను తీసుకొని పక్కా ప్లాన్ వేసి లియోనైడస్ తో కలిసి ఎక్కువ సైన్యం యుద్ధానికి వెళ్లకుండా చేస్తాడు. ఇంతకు ముందు జెరాక్సిస్ ఆ గురువులకు కూడా చాలా బంగారాన్ని ఇచ్చి అందమైన అమ్మాయిల్ని కూడా ఇస్తానని చెప్పి మాట తీసుకుంటాడు. అందుకే ఆ గురువులు కూడా లియోనైడస్ కి యుద్ధానికి వద్దని చెప్తారు. కానీ లియోనైడస్ సంకల్పం ముందు వీళ్ళు ఎంత. అప్పుడే లియోనైడస్ భార్య, కొడుకు ఇద్దరు తనని చూడడానికి వస్తారు. అప్పుడు లియోనైడస్ వెళ్లి తన భార్యతో ఒకే మాట అంటాడు, మన ప్రజల్ని జాగ్రత్తగా చూసుకో అని. అప్పుడే తన భార్య తన మెడలో ఉన్న లాకెట్ ని తీసి లియోనైడస్ మెడలో వేసి అంటుంది, గెలిచే తిరిగిరా అని. తనకి బాగా నమ్మకం ఉంటుంది, లియోనైడస్ తిరిగే వస్తాడు అని. తన ముందు ఎవ్వరు నిలబడలేరు అనుకుంటుంది. తర్వాత లియోనైడస్ తన 300 మంది యోధుల్ని తీసుకొని యుద్ధానికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడే మధ్యలో ఆర్కేడియన్స్ కలుస్తారు. వీళ్ళు 200 మంది వరకు ఉంటారు. మీరు కింగ్ జెరాక్సిస్ పైకి యుద్ధానికి వెళ్తున్నారని విన్నాం, మేం కూడా తనతో యుద్ధం చేయడానికి మీతో పాటు వస్తాం అంటారు. మీరు 300 మంది మాత్రమే ఉన్నారు, అక్కడ లక్షల్లో సైన్యం ఉంది, మేం కూడా మీతో పాటు వస్తే మీకు సహాయంగా ఉంటుంది అంటారు. అప్పుడే లియోనైడస్ ఆర్కేడియన్స్ లో కొంతమందిని అడుగుతాడు, మీరు ఏం చేసేవాళ్ళు అని. దాంతో అందరూ వాళ్ళు చేసే పని గురించి చెప్తారు. నేను వ్యవసాయం చేసేవాడిని ఒకరు, నేను విగ్రహాలు చేసేవాడిని ఒకరని అందరూ వాళ్ళ వాళ్ళ పనులని చెప్తారు. అప్పుడే లియోనైడస్ ఆర్కేడియన్స్ లీడర్ తో అంటాడు, ఒక్కసారి మా వాళ్ళని అడిగి చూడు అని. అతను అడగగానే స్పాటన్స్ అందరూ ఒకేసారి గట్టిగా అరుస్తూ, మేమందరం స్పాటన్స్ యుద్ధం కోసమే పుట్టాము అంటారు. వాళ్ళ అరుపులోనే తెలుస్తుంది, ఎదురుగా ఉన్న శత్రు సైన్యం 300 ఉన్నా 3 లక్షలు ఉన్నా మాకు భయపడ్డం తెలీదు, రక్తం చిందించడం మాత్రమే తెలుసు అని. వీళ్ళందరినీ దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తూ వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు. కానీ లియోనైడస్ తనని అంతగా పట్టించుకోకుండా అక్కడ నుంచి ముందుకు బయలుదేరతారు. కొంత దూరం వెళ్ళాక స్పాటన్స్ కి ఒక ఊరు కనిపిస్తుంది. కానీ అప్పటికే ఆ ఊరు మొత్తం తగలబడిపోతుంది. ఎటు చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. అలా చూస్తూ ఉన్నప్పుడే ఒక చిన్న పిల్లాడు లియోనైడస్ దగ్గరికి వచ్చి తన ఒళ్ళో కింద పడిపోతాడు. అప్పుడు లియోనైడస్, ఇక్కడ ఏం జరిగింది అంటాడు. దానికి ఆ కుర్రాడు, ఇక్కడికి రాక్షసులు లాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు దొరికిన ప్రతి ఒక్కరిని చంపి ఊరిని తగలబెట్టారు అంటాడు. అలా చెప్పి ఆ కుర్రాడు చనిపోతాడు. అప్పుడే ఆర్కేడియన్స్ అంటారు, వాళ్ళు అవినాశీలు, వాళ్ళని ఎవ్వరు ఎదిరించలేరు, ఎవ్వరు వాళ్ళని చంపలేరు అని. అప్పుడే కోపంతో లియోనైడస్ పైకి లేచి, దీనికి సమాధానం స్పాటన్స్ చేతుల్లో ఉన్న కత్తులే చెప్తాయి అంటాడు. అప్పుడే అవినాశులు ఊర్లో ఉన్న అందరిని చంపి బట్టలు లేకుండా ఒక చెట్టుకి ఆకుల్లా గుచ్చి ఉంటారు. అది చూడగానే లియోనైడస్ కి ఇంకా చాలా కోపం వస్తుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు. కానీ అప్పుడే పశ్చిమ దిక్కు నుంచి సముద్రం ద్వారా కింగ్ జెరాక్సిస్ కి సంబంధించిన చాలా సైన్యం వీళ్ళ దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ సైన్యం చాలా సిప్పుల్లో వస్తూ ఉంటుంది. ఈ రోజు దేవుడి చూపు స్పాటన్స్ వైపు ఉంటుంది. అందుకే సముద్రంలో పెద్దగా సునామీ వచ్చి మొత్తం సైన్యం నీళ్ళలో పడి చేస్తారు. దాంతో స్పాటన్స్ మొత్తం పండగ చేసుకుంటారు. కానీ లియోనైడస్ మాత్రం
మాత్రమే కామ్ గా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ముందు ముందు ఇంకా పెద్ద యుద్ధం రాబోతుంది కాబట్టి. అలా తర్వాత రోజు ముందుకు వెళ్తూ ఉంటే జెరాక్సిస్ చిన్న సైన్యం ఎదురుగా వస్తుంది. అప్పుడే వాళ్ళ కమాండర్ లియోనైడర్స్ ని పక్కకి తప్పుకోమని అంటాడు. కానీ ఆల్రెడీ లియోనైడర్స్ వాళ్ళలో కొంతమందిని చంపి శవాలని గోడలాగా కట్టి ఉంటాడు. అప్పుడే కమాండర్ అంటాడు, మీరు ఉన్నది కొంతమంది మాత్రమే, కానీ కింగ్ జెరాసిస్ దగ్గర చాలా సైన్యం ఉంది, వాళ్ళని మీరు తట్టుకోలేరు, అందుకే కింగ్ ముందు మోకరిల్లండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాడు అంటాడు. ఆ మాట వినగానే లియోనైడర్స్ కి చాలా కోపం వస్తుంది. ఒక్క వేటితో వాడి చెయ్యిని నరికేస్తాడు. దాంతో వేలల్లో ఉన్న కింగ్ సైన్యానికి 300 మంది స్పార్టన్స్ కి మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. అలా యుద్ధం భయంకరంగా జరుగుతుంది. స్పార్టన్స్ బలవంతులే కాదు, తెలివైన వాళ్ళు కూడా. అందుకే పక్కా ప్లాన్ తో అటాక్ చేసి అందరిని చంపేస్తారు. లియోనైడర్స్ ఆగేలా లేడు, దొరికిన వాడిని నరికి చంపుతున్నాడని కింగ్ జెరాక్సిస్ కి తెలుస్తుంది. అందుకే లియోనైడర్స్ దగ్గరికి ఎదురుగా వెళ్లి తనతో సంధి చేసుకోవాలి అనుకుంటాడు. అలా జెరాక్సిస్ నేరుగా అక్కడికి వస్తాడు. వీడు చూడ్డానికి పెద్ద ఎద్దులా ఉంటాడు. అలా లియోనైడర్స్ ఎదురుగా వచ్చి, చూడు లియోనైడర్స్, నేను కింగ్ జెరాక్సిస్ ని, నాతో చేతులు కలుపు, నీకు మంచి పదవిని ఇస్తాను, నా సైన్యంలో ఎవరైనా బలమైన యోధుడు ఉన్నాడు అంటే అది నువ్వే అవుతావు అంటాడు. ఆ మాట విని లియోనైడర్స్ కూడా, నువ్వు చెప్పింది వింటాను జెరాక్సిస్, ఎందుకంటే నేను ఇప్పుడు అలసిపోయాను, నువ్వు పంపిన సైన్యాన్ని చంపి నేను అలసిపోయాను, అంతేకాని నేను ఓటమిని మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటాడు. దాంతో జెరాక్సిస్ కి పిచ్చ కోపం వస్తుంది. తన సైన్యంలో ఉన్న రాక్షస జాతిని పంపిస్తాడు. ఈ సైన్యంలో మాన్స్టర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నార్మల్ మనుషులు 20 మందికి సమానంగా ఉంటారు. కానీ ఎదురుగా ఎవరున్నా, ఎంత మంది ఉన్నా స్పార్టన్స్ కత్తికి ఓటమి తెలీదు. అందుకే ఒక్క వేటుతో వాళ్ళ తలల్ని నరికేస్తారు. ఏ యుద్ధమైనా ఒక నియమం ఉంటుంది. సూర్యుడు అస్తమించగానే యుద్ధాన్ని ఆపేయాలి. అందుకే ఇప్పుడు యుద్ధాన్ని ఆపేస్తారు. అదే టైంలో అక్కడికి ఎఫ్లటిస్ వస్తాడు. ఇతను విచిత్రమైన మనిషి. ఇప్పటి వరకు స్పార్టన్స్ ని దూరం నుంచి చూస్తూ వాళ్ళని వెంబడిస్తూ వచ్చింది ఇతనే. అప్పుడే లియోనైడర్స్ తన ముందుకు వచ్చి, అసలు నువ్వు ఎవరు, మా వెనక ఎందుకు వస్తున్నావు అంటాడు. దానికి ఎఫెల్టిస్, నేను ఒక స్పార్టన్ ని రాజా, మా నాన్న అమ్మ ఇద్దరు స్పాటాకి సంబంధించిన వాళ్ళే. స్పార్టన్స్ లో ఎవరైనా పుట్టిన బిడ్డకి లోపం ఉంటే వాళ్ళని పుట్టినప్పుడే చంపేయాలి, కానీ మా అమ్మ నాన్న అలా చేయలేదు. నా మీద ప్రేమతో నన్ను దూరంగా తీసుకొని వెళ్లిపోయారు. నా తండ్రి నాకు యుద్ధ శిక్షణ కూడా ఇచ్చాడు, అందుకే నేను ఇప్పుడు మీతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చాను అంటాడు. కానీ లియోనైడర్స్ మాత్రం, ఒక్కసారి నీ డాలుని పైకెత్తు అంటాడు. అప్పుడు ఎఫెల్టిస్ ఆ డాల్ ని పైకి ఎత్తలేకపోతాడు. దాంతో లియోనైడర్స్, చూసావా, నీ డాల్ నే పైకెత్తలేకపోతున్నావు, నువ్వు యుద్ధం ఏం చేస్తావు? స్పార్టన్స్ యుద్ధంలో ఉన్నప్పుడు డాలుని అడ్డుగా పెట్టుకొని ప్రాణాల్ని కాపాడుకుంటారు. వాటిలో ఒక్క డాలు వీకుగా ఉన్నా మొత్తం అందరి ప్రాణాలు పోతాయి. అందుకే నన్ను క్షమించు, నిన్ను యుద్ధంలో వెంట తీసుకెళ్లలేను అంటాడు. కానీ ఎఫెల్టిస్ మాత్రం చాలా రకాలుగా అడుగుతాడు, నన్ను యుద్ధం చేయనివ్వండి అని. అప్పుడు లియోనైడర్స్, నువ్వు యుద్ధం చేయలేవు, కానీ యుద్ధంలో ఒక్క పని మాత్రం చేయగలవు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళని అందరినీ పక్కకు తీసేయాలి, అలాగే గాయపడ్డ వాళ్ళకి మంచి నీళ్ళని ఇవ్వాలి అంటాడు. కానీ ఆ మాటలు విని ఎఫెల్టిస్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడి నుంచి కింగ్ జెరాసిస్ దగ్గరికి వెళ్లిపోతాడు. అలాగే తనతో లియోనైడర్స్ గురించి అన్ని విషయాలు, తన సైన్యం గురించి, తన ప్లాన్స్ గురించి మొత్తం చెప్తాడు. ఎందుకంటే స్పార్టన్స్ వాళ్ళ రాజ్యం నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎఫెల్టిస్ దూరం నుంచి వాళ్ళని ఫాలో చేశాడు కాబట్టి వాళ్ళ వ్యూహాలు మొత్తం తనకు తెలుసు. అందుకే మొత్తం జెరాసిస్ కి చెప్తాడు. తర్వాత లియోనైడర్స్ భార్య కనిపిస్తుంది. ఇప్పుడు తను లియోనైడర్స్ కి హెల్ప్ చేయడానికి మొత్తం స్పార్టన్ సైన్యాన్ని యుద్ధానికి పంపించాలి అనుకుంటుంది. ఈ విషయం గురించే మాట్లాడడానికి థేరాన్ ని పిలుస్తుంది. కానీ థేరాన్ కన్ను ఆల్రెడీ రాణిపై ఉంటుంది. అందుకే నీకు నేను హెల్ప్ చేయాలి అంటే రాత్రికి నా రాణి అయిపోవాలి, లేదంటే ఏ ఒక్కడు నీ మొగుడికి హెల్ప్ చేయడానికి యుద్ధ భూమికి వెళ్ళడు అంటాడు. దాంతో ఇష్టం లేకపోయినా రాణి ఒప్పుకుంటుంది. తర్వాత లియోనైడర్స్ దగ్గరికి ఆర్కేడియన్స్ వచ్చి చెప్తారు, మనం ఉన్న ప్లేస్ గురించి మొత్తం జెరాసిస్ కి తెలిసిపోయింది, తన దగ్గర ఉన్న కొంత సైన్యాన్ని మన వెనకే పంపిస్తున్నాడు, మనం వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలి అంటాడు. దానికి లియోనైడర్స్, మేము స్పార్టన్స్ ఎదురుండి పోరాడతాం, కానీ భయపడి పారిపోయే వాళ్ళం కాదు, తల తెగే వరకు పోరాడుతూనే ఉంటాం, రాని వాళ్ళని చూద్దామని తన సైన్యంలో ఉన్న టేల్ అనేవాడిని పిలిచి మాట్లాడతాడు. నువ్వు వెళ్లి నా భార్యకి ప్రజలకి చెప్పు, మేము యుద్ధం వదిలి పారిపోలేదు, అలాగే శత్రువు ముందు తల వంచలేదు, మన నేల నీరు మన సొంతమే, ఎవ్వరు వాటిని ఆక్రమించలేరని చెప్పు అంటాడు. అలాగే
అలాగే మనని గుర్తుంచుకోమని కూడా చెప్పు అంటాడు. అప్పుడే టేల్ ఇంకా ఏదైనా రాణికి చెప్పాలా అంటాడు. దానికి లియోనైడర్స్ చెప్పడానికి నాతో మాటలు లేవు, కానీ నాకు గుర్తుగా తనిచ్చిన దీన్ని తిరిగి తనకి తీసుకువెళ్లి ఇవ్వు అని తనకి రాణి ఇచ్చిన లాకెట్ ని ఇస్తాడు. తర్వాత ఇక్కడ రాణి లియోనైడర్స్ కి సైన్యాన్ని పంపడం గురించి రాజ్యంలో ఉన్న పెద్దలతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తెరాన్ వచ్చి ఈ ఆడదాని మాటలు నమ్మి సైన్యాన్ని పంపితే పంపిన వాళ్ళు చస్తారు, తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి తను నాటకాలాడుతుంది, అస్సలు నమ్మకండి, ఇది నాతో పడుకోవడానికి కూడా వెనుకాడలేదు తన భర్త కోసం అంటాడు. ఆ మాట వినగానే రాణికి పిచ్చ కోపం వస్తుంది. పిచ్చిన బట్ట అని వాడి కత్తిని తీసుకొని వాడినే పొడిచి చంపేస్తుంది. అప్పుడే వాడి డ్రెస్ లో ఉన్న గోల్డ్ కాయిన్స్ కింద పడిపోతాయి. ఆ కాయిన్స్ జెరాక్సిస్ వి అయి ఉంటాయి. దాంతో అందరూ అనుకుంటారు టెరాన్ జెరాక్సిస్ కి అమ్ముడు పోయాడు అని. తర్వాత ఇక్కడ యుద్ధ మైదానంలో జెరాక్సిస్ సైన్యం లియోనైడర్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఒక సైనికుడు ముందుకు వచ్చి నీ వెనక ఉన్న ఈ సచ్చిన శవాల్ లాంటి వాళ్ళు మా వెంట్రుకు కూడా పీకలేరు, అందుకే నీ లాస్ట్ గా చెప్తున్నాం, మహాన్ భావుడైన మా మహారాజు ముందు మోగరిల్లి కలిసిపో, లేదంటే నీకు కుక్క చావు ఖాయం అంటాడు. ఆ మాటలు వింటుంటే లియోనైడర్స్ కి చాలా కోపం వస్తుంది. కానీ తన కోపం వల్ల తన వాళ్ళు చనిపోతారని, అంతా బాగుండాలంటే తన తల వంచక తప్పదు అని వెంటనే తన బల్యాన్ని డాల్ని కింద పడేసి కింగ్ జెరాక్సిస్ ముందు మోకరిల్లుతాడు. అప్పుడే జెరాక్సిస్ పైకి లేచి అంటాడు, ఈ రోజు నుంచి మీ పిల్లలు మీ భార్యలు అందరూ నా సొంతం, నా బానిసలు అంటాడు. ఆ మాట వినగానే లియోనైడర్స్ కి పిచ్చ కోపం వస్తుంది. గట్టిగా స్టెలియోన్ అని అరుస్తాడు. వెనుక నుంచి స్టెలియోన్ బల్లెంతో అటాక్ చేస్తాడు. అలా జెరాక్సిస్ సైన్యం పైకి సడన్ గా అందరూ ఒకేసారి అటాక్ చేస్తారు. అప్పుడే లియోనైడర్స్ తన బల్యాన్ని డైరెక్ట్ గా జెరాక్సిస్ పైకి విసురుతాడు. అది నేరుగా జెరాక్సిస్ నోరుని చీలుస్తుంది. కానీ అప్పుడే కొండపైన ఉన్న జెరాక్సిస్ సైన్యం బాణలతో స్పాటన్స్ పై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తారు. దాంతో అందరూ చనిపోతారు. ఒక గొప్ప రాజు తన వాళ్ళ కోసం తన రాజ్యం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టాడు. ఈ యుద్ధంలో వెళ్తే చావు తప్పదని తనకి తెలిసిన జనం కోసం, వాళ్ళు ఉన్న నేల కోసం నీళ్ల కోసం ప్రాణాలు ఇచ్చాడు. అలా తను చివరి శ్వాస తీస్తూ ఉన్నప్పుడే లియోనైడర్స్ కి తన భార్య కొడుకు ఇద్దరు గుర్తుకు వస్తారు. ఇక్కడ స్పాటాకి తిరిగి వచ్చిన టేల్ అందరితో అంటాడు, మన కింగ్ కి వేలల్లో సైన్యం వద్దు, తనకి బంగారు విగ్రహం కూడా వద్దు, కేవలం తనని గుర్తు పెట్టుకుంటే చాలని చెప్పాడు. చావు ఎదురుగా ఉన్న వెన్ను చూపని వీరులు చాలా మంది స్పాటన్స్ లో ఉన్నారు, మీరు తనను గుర్తు పెట్టుకోండి, యుద్ధంలో తననే మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటాడు. అలా వెంటనే 3000 మందికి పైగా స్పాటన్స్ సైన్యం జెరాక్సిస్ తో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. అలాగే ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు గుర్తుకు వచ్చే ఒక మంచి జ్ఞాపకం గురించి కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.